అందరికీ నమస్కారం. నా పేరు గోపాలకృష్ణ. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎండపల్లి గ్రామంలో జిజ్జువరపు పుల్లారావు గారి క్షేత్రమునందు ఈరోజు మనము దశపరిణి కషాయాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఈ దశపరిణి కషాయం ఏంటంటే 10 రకాల ఆకులతో తయారు చేస్తాం. ముందుగా మొదటి రోజులో భాగంగా మనము 150 లీటర్ల నీరు తీసుకుంటాము. అలాగే దీనిలో 20 లీటర్ల దేశీ ఆవుమూత్రం వేసుకుంటాము. అలాగే 2 కేజీల దేశీ ఆవు పేడ కావాలి మొదటి రోజు. దీనన్నీ కూడా మనము ముందుగానే దేశీ ఆవు పేడ నీటిని నింపుకొని ఉన్నాము. దీనికి రెండో రోజులో భాగంగా మనము పచ్చిమిర్చి, వెల్లుల్లి ముద్ద, అలాగే పసుపు, అల్లం కూడా వేసుకుంటాము. మూడో రోజు వచ్చేసి మనము 10 రకాల ఆకులు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క ఐటెంకి చొప్పున 2 కేజీల చొప్పున మనము ఈ యొక్క ఆకులు 10 రకాల ఆకులు మనము ఈ యొక్క దశపరిణిలో కలపడం జరుగుతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే అన్ని రకాల పురుగులకు, తెగుళ్లకు అగ్నాస్త్రం మరియు బ్రహ్మాస్త్రానికి ప్రత్యామ్నాయంగా ఈ యొక్క దశపరిణి కషాయం అనేది పనిచేస్తుంది. చాలా తక్కువ ఖర్చుతో మనం ఒక పంటకు సరిపడా ఒక సీజన్ 6 నెలల పాటు కూడా మనము ఈ కషాయాన్ని ఒకసారి తయారు చేసుకుంటే 6 నెలల పాటు మనం వినియోగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇప్పుడు ఆ కషాయం తయారీ విధానము తెలుసుకుందాం. అలాగే మనము 150 లీటర్ల నీటిలో దేశీ ఆవుమూత్రాన్ని 20 లీటర్లు మనము పోసుకోవడం జరుగుతుంది. అలాగే 2 కేజీల దేశీ ఆవు పేడను మనము వేసుకోవడం జరుగుతుంది. అలాగే కేజీ పచ్చిమిర్చి ముద్దను వేసుకున్నాం. అలాగే అల్లం ముద్దను మనం 1/2 కేజీ సుమారుగా మనం దంచుకొని రెండో రోజు వేసుకుంటున్నాం. అలాగే వెల్లుల్లి, చూపించు. అలాగే పచ్చి పసుపు, ఇప్పుడు ఫోటో తిన్నాను. ఇప్పుడు దశపరిణి 2 రోజుల తర్వాత మూడో రోజున మనము 10 రకాల ఆకులు ఏమేమి ఆకులు తీసుకోవాలంటే ముందుగా మనము వేపాకు తీసుకున్నాము. ఈ యొక్క వేపాకులో అజాడిరెక్ట్ అనే ఆల్కలైడ్ ఉండటం వల్ల పురుగులకు సంబంధించినటువంటి లద్దె పురుగులు, అలాగే చిన్న చిన్న గొంగలి పురుగులు, అలాగే గుడ్డు దశలో ఉన్నటువంటి పురుగుల్ని నశింపజేయడానికి వేపాకు బాగా పనిచేస్తుంది. దగ్గరకు రాము. ఫ్యూజ్లో పెట్టు. అలాగే ఉమ్మెత్త 2 కిలోలు, జామ, సీతాఫలం, తెల్ల జిల్లేడు, గానుగ, బొప్పాయి, మారేడు, అలాగే పొగాకు దగ్గరకు వచ్చాను. కర్ర ఉందని ఇలా మనం 10 రకాల ఆకులను మనము ఇట్లా 150 లీటర్ల నీటిలో వేసుకున్నాం. కాబట్టి ఇలా ఉదయం సాయంత్రం కర్ర సమూహంతో మనము సవ్య దిశలో ఉదయం సాయంత్రం తిప్పుతున్నట్లయితే 30 రోజుల తర్వాత 30 రోజుల నుంచి 40 రోజుల వ్యవధిలో మనకి ఈ యొక్క దశపరిణి అనేటువంటి కషాయం తయారవుతుంది. ఈ యొక్క కషాయాన్ని మనము సాయంత్రం పూట లేదా ఉదయం పూట 100 లీటర్ల నీటికి 3 లీటర్ల దశపరిణి కషాయం కలిపి మనం పిచికారి చేసినట్లయితే పంటలో వచ్చేటువంటి అన్ని రకాల తెగుళ్లకు, అలాగే పంటలో వచ్చేటువంటి అన్ని రకాల పురుగులకి బాగా పనిచేస్తుంది. రైతు సోదరులందరూ కూడా రసాయనిక ఎరువులు, అలాగే పురుగు మందులు వేడనాడి ప్రకృతి వ్యవసాయంలో తయారయ్యేటువంటి కషాయాలు, ద్రావణాలను ఉపయోగించుకొని భూమి ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు. మన ఆరోగ్యాన్ని కూడా మంచి ఆరోగ్యకరంగా తయారు చేసుకోవచ్చు. మరెందుకు ఈ రోజే మీరు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించండి. రానున్న భవిష్యత్ తరాలకు మంచి ఆరోగ్యాన్ని పంచుదాం. ధన్యవాదములు.